ధర్మ నిర్ణయం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యములను లోకమునందు ప్రబోధం చెయ్యగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు అవిచ్ఛిన్నంగా పరంపరగా ఆ గురుపీఠాలని అలంకరించడం కోసం జన్మ పొందేటట్టుగా సంకల్పం చేశారు. ఆ శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం చేత ఇప్పటికీ పీఠాలకన్నిటికీ కూడా అటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు, కారణజన్ములైనటువంటి వారు, పుట్టుకతోనే అటువంటి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు, గురుభక్తి తత్పరులు జన్మిస్తూ వస్తున్నారు. 4 పీఠములను స్థాపించినటువంటి శంకర భగవత్పాదులు మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో కామాక్షి పరదేవతని ఆరాధన చేస్తూ కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి దానికి తానే ప్రప్రథమ పీఠాధిపతిగా ఆ పీఠాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఆ పీఠంలో పరంపరగా తర్వాత ఎందరో మహాపురుషులు వచ్చి అధివసించారు.